హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ టు దివ్య సునీల్ వ్లాగ్స్. ఈ వ్లాగ్ వచ్చేసి మా స్వామికి ఇరుముడి. మా స్వామి ఇరుముడి వచ్చి ఈ టెంపుల్లో జరగబోతుంది. ఈ టెంపుల్ ఆంజనేయ స్వామి టెంపుల్. ఇక్కడైతే మా స్వామికి ఇరుముడి జరుగుతుంది. మా స్వామికి ఇరుముడి టైమింగ్స్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 5 కల్లా టెంపుల్లో ఉండమని చెప్పారు. కానీ 6కి అయితే స్టార్ట్ అయింది వీళ్ళకి ఇరుముడి కట్టడం. మా స్వామి వాళ్ళ బ్యాచ్ కన్నా ఒక బ్యాచ్కి అయితే ఆల్రెడీ ఇరుముడి కట్టేశారు. మేము వెళ్ళే టైంకి వాళ్ళకి జరుగుతుందన్నమాట. మేమైతే మాకు 5కి చెప్పారు, కానీ మేము వెళ్ళేసరికి 5:30 అయింది. మేము ఇంటి దగ్గర స్టార్ట్ అయినప్పుడు స్వామిను మా అన్నయ్య బైక్ మీద ముందు వెళ్ళిపోయారు. నెక్స్ట్ ఏమో ర్యాపిడోలో 2 ఆటోస్ అయితే బుక్ చేసుకున్నాము. ఒక ఆటోలో మా అత్తయ్య వాళ్ళ తోడుకోళ్ళు ఇంకా మా ఆడపడుచు ముందు వెళ్ళిపోయారు. నెక్స్ట్ నేను, మా చిన్నోడు, మా మామగారు ఇంకా రిలేటివ్స్ ఉన్నారు. నెక్స్ట్ ఆటోలో వెళ్ళాము. ఫస్ట్ మా అత్తగారు వెళ్ళిన ఆటోలో ఏంటంటే వాళ్ళకి లొకేషన్ తెలియదు, మాకు లొకేషన్ తెలీదు టెంపుల్ది. ఇంకా మాతో పాటు మా హస్బెండ్ వాళ్ళ మామయ్య కొడుకున్నాడు, తనకైతే ఆ టెంపుల్ లొకేషన్ తెలుసు. సో మాకు ర్యాపిడోలో లొకేషన్ రాంగ్ చూపించింది. తను ఉండడం వల్ల ఆటో అతనికి గైడ్ చేసి ఆ టెంపుల్కి వెళ్ళారు. కానీ మా అత్తగారు వాళ్ళు ఏంటంటే వాళ్ళకి లొకేషన్ తప్పు చూపించడం వల్ల టెంపుల్ అదే అనుకుని అక్కడికైతే వెళ్ళిపోయారు. వేరే టెంపుల్ దగ్గరే దిగేశారంట. మళ్ళీ మేము కాల్ చేసేసరికి వేరే టెంపుల్ దగ్గర ఉన్నామని చెప్పి తెలుసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చారు. ఈలోపేమో స్వామికేమో ఇరుముడి టైం అయితే స్టార్ట్ అయిపోతుంది. అక్కడ స్వాములేమో అమ్మ నాన్న వచ్చిన తర్వాతే కూర్చోమని చెప్పి వేరే స్వాములకి చెప్తున్నారు. కానీ వీళ్ళైతే కరెక్ట్ టైంకి అయితే వచ్చారు, ఎటువంటి ఇబ్బంది లేకుండా. మా స్వామి ఇరుముడి అయితే చాలా బాగా జరిగింది. మా స్వామి తర్వాత అయితే చాలా బ్యాచెస్కి ఇరుముడి అనేది కట్టారు. చాలామంది స్వాములు ఉన్నారు. చాలా సందడిగా జరిగింది, చాలా బాగా జరిగింది. మీరు కూడా ఈ వీడియోని ఫుల్గా చూడండి, ఎంజాయ్ చేస్తారు తప్పకుండా. ఎక్కడ స్కిప్ అయితే చేయకండి. భగవాన్ శరణం భగవాన్ శరణం భగవతి శరణం భగవతి శరణం భగవాన్ శరణం భగవాన్ శరణం భగవతి శరణం దేవం శరణం దేవి శరణం దేవం శరణం దేవి శరణం దేవి శరణం దేవం శరణం దేవి శరణం దేవం శరణం దేవి శరణం దేవం శరణం శక్తి శరణం శక్తి శరణం శక్తి శరణం శక్తి శరణం శక్తి శరణం శక్తి శరణం శక్తం శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం పల్లెంగట్టు శబరిమలెక్కు పల్లెంగట్టు శబరిమలెక్కు పల్లెంగట్టు శబరిమలెక్కు పల్లెంగట్టు శబరిమలెక్కు కట్టు శబరిమలెక్కు కట్టు శబరిమలెక్కు కట్టు శబరిమలెక్కు ఇరుముడి కట్టు శబరిమలెక్కు ఇరుముడి కట్టు శబరిమలెక్కు ఇరుముడి కట్టు శబరిమలెక్కు ఎంది విడయ్యా తొక్కి విడయ్యా ఎంది విడయ్యా తొక్కి విడయ్యా ఎంది విడయ్యా తొక్కి విడయ్యా ఎంది విడయ్యా తొక్కి విడయ్యా దేహవలంద పాదవలంద దేహవలంద పాదవలంద దేహవలంద పాదవలంద పాదవలంద దేహవలంద పాదవలంద దేహవలంద దేహవలంద పాదవలంద పాదవలంద దేహవలంద పాదవలంద దేహవలంద కల్లు ముల్లు కాలికి మెట్టై కల్లు ముల్లు కాలికి మెట్టై యారే కారణ స్వామి కారణ యారే కారణ స్వామి కారణ యారే కారణ స్వామి కారణ స్వామి కండల్ మోక్షం గిట్టు స్వామి కండల్ మోక్షం గిట్టు స్వామి కండల్ మోక్షం గిట్టు స్వామి మాలే అయ్యప్ప మాలే స్వామి మాలే అయ్యప్ప మాలే స్వామి మాలే అయ్యప్ప మాలే స్వామి మాలే అయ్యప్ప మాలే నెయ్యభిషేకం స్వామికే నెయ్యభిషేకం స్వామికే నెయ్యభిషేకం స్వామికే నెయ్యభిషేకం స్వామికే నెయ్యభిషేకం స్వామికే నెయ్యభిషేకం స్వామికే కర్పూర దీపం 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 స్వామికే భస్మాభిషేకం స్వామికే భస్మాభిషేకం స్వామికే చందనాభిషేకం స్వామికే చందనాభిషేకం స్వామికే చందనాభిషేకం స్వామికే చందనాభిషేకం స్వామికే కుంకుమాభిషేకం స్వామికే కుంకుమాభిషేకం స్వామికే కుంకుమాభిషేకం స్వామికే పాలాభిషేకం స్వామికే పాలాభిషేకం స్వామికే పూలాభిషేకం
పూలభిషేకం పూలభిషేకం పెరుగభిషేకం పెరుగభిషేకం స్వామి దీవెన మాకే అది కూడా స్వామికేనా స్వామి దీవెన స్వామి దీవెన గురు స్వామి దీవెన స్వామి అయ్యప్పో స్వామి అయ్యప్పో స్వామి అయ్యప్పో స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం రాజకుమార అయ్యప్ప రాజకుమార అయ్యప్ప పందల రాజా అయ్యప్ప పందల రాజా అయ్యప్ప పంబావాల అయ్యప్ప పంబావాల అయ్యప్ప పందల రాజా అయ్యప్ప వన్పులివాహన అయ్యప్ప వన్పులివాహన అయ్యప్ప కాననవాస అయ్యప్ప కాననవాస అయ్యప్ప కలియుగ వరద అయ్యప్ప కలియుగ వరద అయ్యప్ప భూలోకనాథ అయ్యప్ప భూలోకనాథ అయ్యప్ప కందగిరితో శబరిమలకు ఇరుముడి కట్టు శబరిమలకు కల్లు ముల్లు కాలికి మెట్టి కల్లు ముల్లు కాలికి మెట్టి కల్లు ముల్లు కాలికి మెట్టి కల్లు ముల్లు. ఇరుముడి కట్టిన తర్వాత 3 సార్లు ప్రదక్షిణాలు అయితే చేశారు. ఆ తర్వాత అయితే వీళ్ళ బస్ కోసం అయితే వెయిట్ చేశారు. 12కి అయితే సికింద్రాబాద్ నుంచి ట్రైన్ ఉంది. ఇంకా రైల్వే స్టేషన్కి వీళ్ళ బ్యాచ్ మొత్తం బస్ అయితే మాట్లాడుకున్నారు. ఆ బస్ అయితే 10కి అలా వచ్చింది. మా అత్తయ్య వాళ్ళు అయితే ఉన్నారు. ఇంకా మేము మా పిల్లల బ్యాచ్ అయితే ఇంటికైతే వచ్చేసాము. చిన్నపిల్లలతో ఎందుకు అని చెప్పి అంతసేపు మేమైతే వచ్చేసాము. ఇంక ఈ టెంపుల్లో అయితే మనకి అందరు దేవుళ్ళు ఉన్నారు. అమ్మవారు ఉన్నారు, అయ్యప్ప, ఆంజనేయ స్వామి. ఇది ఆంజనేయ స్వామి టెంపుల్ అన్నాను కదా, ఇదైతే ఆంజనేయ స్వామి వెలిసిన టెంపుల్ అంట. ఎప్పుడో పురాతనమైన టెంపుల్. దీని లొకేషన్ వచ్చేసి షాపూర్ నగర్ ఆంజనేయ స్వామి టెంపుల్. ఎవరైనా చూడకపోయి ఉంటే తప్పకుండా వెళ్ళండి. ఆంజనేయ స్వామి స్వయంభూ. అలాగే ఈ టెంపుల్లో మనకి అమ్మవారి విగ్రహం, నవగ్రహాలు, అలాగే నాగప్రతిష్ఠ అన్నీ ఉన్నాయి. ఎప్పుడో పురాతనమైన టెంపుల్ అంట. ఎవరైనా చూడకపోతే తప్పకుండా ఈ టెంపుల్కి అయితే వెళ్ళండి. ఇక్కడ ఇంకా స్వాములకైతే ఇరుముళ్ళు జరుగుతున్నాయి. మేము ఉన్నంతసేపు కూడా చాలామంది స్వాములకైతే ఇరుముళ్ళు జరిగినాయి. మేము వెళ్ళిపోయిన తర్వాత కూడా చాలామంది జరిగినాయి అంట. చాలా బాగా జరిగినాయి ఇరుముళ్ళు అనేవి. స్వామి వాళ్ళు కేరళ చేరిన తర్వాత చిన్న వీడియో క్లిప్పింగ్స్ అయితే యాడ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ దివ్య సునీల్ వ్లాగ్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ గైస్, సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.